వానపాముల షాపు ఇక్కడ పెట్టుకొని ఇక్కడ లీలామా థియేటర్ లీజ్ థియేటర్. ఆయన మొత్తం టోటల్‌గా అఖండ సినిమా చేశాడు. ఈ సినిమా చేశాడు. ఇది వరప్రసాద్ చేశాడు. రెండిట్లకి మా గ్రూప్ అంటే మేమేదైతే నటికుమార్ అండ్ మురళీకృష్ణ గారు అనే గ్రూపు మేము కొంత ఫైనాన్స్‌గా అంటే కొంత ఫైనాన్స్ అంటే గుడ్‌విల్స్ రూపంలో ఫైనాన్స్ అంటే ఇంట్రెస్ట్ కాకుండా గుడ్‌విల్ రూపంలో మాకు ఆశ చూపించాడు. ఆశ చూపించి ఏమండి మాకు ఈ సినిమాకి ఇంతింత వస్తది, ఇలా వస్తది మీకు ఇస్తాను. మీకు ఇలాగ ఉండి రైట్స్ మీకే పెడతాను. ఈ సినిమా రైట్స్ అంతా మీ కాడే ఉంటే మీరు ఇవ్వండి అని అడిగారు. ఓకే అని చెప్పి ఒక సినిమాకి 2,00,00,000 ఇచ్చాం అఖండకి. ఒక సినిమాకి 3,25,00,000 ఇచ్చాం. మళ్ళా డబ్బు సరిపోతే మళ్ళా 50,00,000 ఇచ్చాం. మళ్ళా డబ్బు సరిపోతే మళ్ళా 2,00,00,000 ఇచ్చాం. ఓకే, ఇదంతా మొత్తం టోటల్‌గా ఈ మామూలుగా డబ్బులు ఇష్యూ అయిపోతే అఖండ సినిమా రిలీజ్ అయింది. అఖండ సినిమా ఫ్లాప్ అయింది. దాని డబ్బులు రావాలి అయిపోయింది. ఈ సినిమా కాడికి వచ్చేటప్పటికి మొత్తం టోటల్‌గా మాకు లెక్కేసి ఇమ్మన్నాం. ఆల్ ఆఫ్ ది సడన్ 11వ తారీఖు 12వ తారీఖు సినిమా 11 నైట్ ప్రీమియర్ షోస్ అయితే 6వ తారీఖు నైట్ ఈ సినిమాని వదిలేశాడు. అంటే వదిలేయడం అంటే మామూలుగా కాదు. సినిమాని తీసుకొచ్చి నేను చేయలేకపోతున్నానండి అంటే అప్పటికి మేము 5,25,00,000 పేమెంట్ చేసేసాం. పేమెంట్ ఆయనకి ఇచ్చాం. పేమెంట్ ఇచ్చేటప్పటికి ఇది బ్యాంక్ అకౌంట్ త్రూ ఇచ్చాం అన్ని కూడా. ఇచ్చిన డబ్బుని సినిమా 6వ తారీఖు నైట్ అంటే 15,60,00,000 సినిమా కొన్నాడు. ఇప్పుడు మన రాజరాజ సినిమా పేడేస్తే ఏమవుతుంది? ఇది చిరంజీవి గారిని ఇది ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని చెప్పి మేము నైట్ ఆ సినిమాని అప్పటికప్పుడు ఆ అమౌంట్ రెడీ చేయడానికి మేము ప్రయత్నం చేశాం. దాంట్లో సిరీస్ గారికి ఈయన డబ్బులు ఇవ్వాలా ఏమి ఇవ్వాలో మనకు తెలియదు. మాకు సినిమా మేము డబ్బు ఇచ్చాం. మేము మామూలుగా మీకు గుడ్‌విల్‌కి డబ్బు ఇచ్చాం. మాకు అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ ప్రకారం మేము దాన్ని 6వ తారీఖు నైట్ మాకు హ్యాండ్ ఓవర్ చేశాడు. చేస్తే ఆయన సంభాషణ మీకు అన్ని లాస్ట్‌లో వినిపించమంటే వినిపిస్తాను, లేదా ఫస్ట్ ఇప్పుడు వినిపించమంటే వినిపిస్తాను. ఆ సంభాషణ వచ్చి ఆయన శిరీష్ గారు, దిల్ రాజు గారు ఉన్నారు కదా, ఏదైతే శిరీష్ గారు ఉన్నారో అది ఆ సంభాషణ వచ్చి ఎలా సినిమా రిలీజ్ చేస్తాం ఆపేస్తాం అది ఇది అని చెప్పేసి వాళ్ళు మొత్తం టోటల్‌గా ఒక వాళ్ళిద్దరు సంభాషణ ఈ సతీష్ అన్నయ్యని నాకు పంపించడం జరిగింది. ఇది కూడా మీకు లాస్ట్‌లో మీకు అందరికీ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఆ సంభాషణ అయిపోయిన తర్వాత నేను ఈ సినిమాని అప్పటికప్పుడు ఎందుకంటే ఇది చిరంజీవి గారి సినిమా ఎట్టి పరిస్థితిలో గ్రాండ్ రిలీజ్ అవ్వాలి. అప్పటికే పండగ సినిమాలు 3 సినిమాలు 4 సినిమాలు ఉన్నాయి. అప్పటికప్పుడు రాత్రి ఎవరైనా డబ్బు తెస్తారండి. మేము డబ్బు కొంత అరేంజ్ చేసుకుని మా పార్ట్నర్స్ మేము అన్నపూర్ణ స్టూడియోకి మేము డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాం సినిమా. ఎందుకంటే నేను డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ లేదు ఇక్కడ. మేము డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ తీసేసి 12 సంవత్సరాలు అయింది. నాకు అప్పుడు విశాఖపట్నంలో ఇప్పుడు నేనేం సినిమా చేయట్లేదు. ఇప్పుడు నేను ప్రొడక్షన్లో కూడా దాదాపు లేను ఒక 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ సినిమా తీసుకొచ్చి నైట్ చేయాలంటే డబ్బు వస్తుందన్నా డబ్బు తేగలుగుతున్నా సినిమాని ప్రొడక్ట్ చేయాలి. ఏం చేయాలి? అప్పటికప్పుడు నైట్ అన్నపూర్ణ స్టూడియోకి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాం. సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేశాం. ఇది సినిమా హిట్ అయిపోయింది. అంతా అయిపోయింది. ఈ మొత్తం టోటల్‌గా యాజ్ డాక్యుమెంట్స్ అండ్ అగ్రిమెంట్స్ ప్రకారం సైన్ క్రియేషన్స్ అంటే సైన్ అంటే మన సుస్మిత గారు సాహు గార్పాటి గారు మా వాళ్ళు మనకిద్దరు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం మేము అన్నపూర్ణ స్టూడియోకి అగ్రిమెంట్ చేసాం. ఈయన ఏదైతే ఉందో ఈయన ఆల్రెడీ మేము ఏదైతే డబ్బు ఇచ్చామో ఆ డబ్బు ఈయన దగ్గర వాడేసుకోగా కొంత డబ్బు ఆయన 3,23,23,00,000 మాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎంఓఈ ఇచ్చాడు. అయిపోయింది. ఈ సినిమా అంతా అయిపోయింది. ఇది సినిమా రిలీజ్ అయింది. మేము డబ్బు రిలీజ్ చేసాము. అది నష్టమో లాభమో మేము భరిస్తాం. ఇంకా అది అవుతుంది. ఈలోగా మాకు డబ్బులు రావాలి. అది మామూలుగా మేము అడుగుతున్నాం. రాజు గారికి బాకీ పడడం వీళ్ళ అండర్స్టాండింగ్ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ మీద మా సినిమా డబ్బులు ఆపేశారు. దాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ఆపేశారు. ఇది సత్యనారాయణ అనే వ్యక్తి, బత్తుల సత్యనారాయణ అనే వ్యక్తి ఇక్కడ మొత్తం సో మెనీ ఎగ్జిబిటర్స్ అండ్ ఇక్కడ లోకల్గా 28 కోట్ల దాకా బాకీ పెట్టారు. 28 కోట్ల దాకా. ఒకటి కాదు. దొరికిన వాళ్ళందరి దగ్గర డబ్బులు దోచుకున్నారు. దొరికిన వాళ్ళందరి దగ్గర డబ్బులు మీకు ఎక్కువ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం. ఆఖరికి స్కూల్ పిల్లల్ని ఇంకోటి సమాసాలు అమ్మిన వాళ్ళు అందరి దగ్గర డబ్బులు దోచుకున్నారు. ఇది మొత్తం టోటల్గా ప్రూఫ్స్తో ఇదంతా. అయితే దీని మీద కొంతమంది ఇది ఇప్పుడు శిరీష్ గారిని మేము దిల్ రాజు గారిని లాగడానికి ఏంటంటే దీన్ని ఆ రోజు సంభాషణలో ఏదో సినిమాని ఆపడానికి ప్రయత్నం చేస్తే నేను మాట్లాడి పోరాడి దీన్ని ఆ రోజు మొత్తం టోటల్గా అంటే మీకు ప్రెస్ దాకా ఇప్పుడు రాకూడదు అనుకున్నాం. కానీ ఇది నేను చిరంజీవి గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మా డబ్బు కోసం తప్పని పరిస్థితుల్లో ఈరోజు రావాల్సి వచ్చింది. లేకపోతే వరప్రసాద్ కోసం రాదలుచుకోలేదు.
కానీ ఈ పరిస్థితుల్లో రావాల్సిన పరిస్థితి ఏంటి వచ్చామంటే ఈ డిస్ట్రిబ్యూటర్ అనే వ్యక్తి మాకు మోసం చేసినట్టు ఇక్కడ అందరూ ఉత్తరాంధ్రలో అందరికీ మోసం చేశాడు. ఎగ్జిబ్యూటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్లస్ ప్రతి ఒక్కరు విజయనగరం అందుకలో కూడా ఈయన మొత్తం టోటల్ వాన్ పాన్ షాప్ చెప్పి అందరికీ డబ్బులు వసూలు చేశాడు, మాకు కూడా వసూలు చేశాడు. ఇప్పుడు ఒకటండి, ఆస్తి చూపిస్తే ఎవరిమైనా డబ్బులు ఇస్తాము, ఆ డబ్బులు మళ్ళీ డబ్బులు రావడానికి రిటర్న్ గా కంపల్సరీ అందరూ జాబ్ తీసుకుంటారు. ఇప్పుడు నట్టుకుమార్ ఒక డబ్బు ఉండదు, 10 మంది డబ్బు ఉంటుంది, 10 మంది డబ్బు మనం 10 మందికి ఇస్తూ 10 మంది డబ్బు తీసుకొని జాబులు తీసుకొని ఇస్తూ ఉంటాం. ఇది రెగ్యులర్ గా సినిమాలు రెగ్యులర్ స్టేట్ ప్రాక్టీస్ ఇది. కనుక దాంట్లో ఈ డబ్బు ఇవ్వకుండా బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టి ఇప్పుడు శిరీష్ అన్న దిల్ రాజు అన్న మాకు శంకర్ ప్రసాద్ డబ్బులు ఆపాడు, ఆయన ఆపిన వాళ్ళు అనుకున్న స్టూడెంట్ మాకు డబ్బు ఆపారు. ఇది ఈ చైల్డ్ లింక్ వల్ల డబ్బు ఆపారు. ఈ డబ్బులు ఆపడం వల్ల ఏమైంది, మార్కెట్ లో ఇబ్బంది పడ్డాం. ఇది మొత్తం టోటల్ గా అంటే ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చానంటే వీళ్ళు ఇదే బ్లాక్ మెయిలింగ్ కొత్త వాళ్ళని రానివ్వకుండా, శిరీష్ దిల్ రాజు వాళ్ళు కొత్త వాళ్ళని రానివ్వకుండా వాళ్ళే ఇండస్ట్రీ వెళ్దామని ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఇష్యూ కానీ, ఇప్పుడు పెద్ద ఇష్యూ కానీ, ఇప్పుడు ఈ ఇష్యూ కానీ ఒక బతుల సత్యనారాయణ అడ్డు పెట్టుకొని వీళ్ళు ఇలా చేస్తున్న అరాచకాల కోసం ఎంత చెప్పాలి, 2 గవర్నమెంట్లు కళ్ళు తెరవాలి, ఇది దాని మీద ఎంక్వైరీ జరగాలని ఒక ఆలోచనతో ఇది చెప్పవలసి వస్తుంది తప్ప లేకపోతే ఇప్పుడు ఒక బతుల సత్యనారాయణ కోసం పెట్టాల్సిన ప్రెస్ మీటే కాదు, ఇది అంత విషయం కూడా కాదు. కానీ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్లు కూడా కళ్ళు తెరవాలి ఒకటి. రెండోది నాకు నోటీస్ వచ్చింది, కమిషనర్ గారి ఆఫీస్ కి ప్రీ లిటిగేషన్ అంట, వెళ్ళి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు. మాకు నోటీస్ వచ్చింది. ఎస్, మేము చట్టాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం, యాజ్ పర్ లా, యాజ్ లీగల్. మేము ఏదైనా డబ్బులు అవ్వాల్సి వస్తే యాజ్ పర్ లానే ప్రొసీడ్ అవుతాం, లీగల్ ప్రొసీడ్ అవుతాం. ఇది వచ్చింది, ఫోన్ లెవెల్లో చేశారు, ఫోన్ చేసి రావాలి అన్నారు, 10వ తారీఖు మేము అటెండ్ అవుతామని చెప్పాము తప్పకుండా. అంటే నేనేమంటానంటే డబ్బు తీసుకొని సినిమా ఇండస్ట్రీలో ఇంతమందిదే డబ్బు కలెక్ట్ చేసుకొని ఇది మళ్ళా విషయం ఏంటంటే తీసుకొని మళ్ళీ మా మీదే కంప్లైంట్ అంటే ఎంత దాకా కరెక్ట్, బ్యాంకును మోసం చేసే పెట్టారు. అంటే ప్రతి విషయాన్ని కూడా ఇది ఏంటంటే జనాలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇది కాకుండా 2024లో 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాడు. ఎంతమంది మీద, బెలంగొండ సురేష్ మీద ఒక 10 మంది మీద పెట్టాడు కంప్లైంట్. సుధాకర్ అంటే ఇప్పుడు ప్యారడైజ్ ప్రొడ్యూసరు, అనిల్ సుంకర అంటే బోలో శంకర్ ప్రొడ్యూసరు, అలా సోమనీస్ అందరి మీద కూడా డబ్బులు పెట్టాడు, కంప్లైంట్ పెట్టాడు. అలాగే ఇక్కడ దిల్ రాజు మేనేజర్ మీద పెట్టాడు. అంటే ఎవరికి డబ్బులు ఇవ్వాల్సి వస్తే వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టి వాళ్ళని ఇంకా భయపడతారు కదా పోలీస్ స్టేషన్ కంటే, ఇక భయభ్రాంతులు చేయడం, ఇక దాన్ని కూడా వాళ్ళు ఎవరైనా ఇక్కడ లోకల్ గా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే భయపడితే అమ్మ పోలీసులు అంటే మనకెందుకు ఈ కేసులో, మనకెందుకు ఈ బాధ, ఉదయం వేస్తే మనం బతుకుతున్నాం కదా, మనకెందుకని ఆలోచనతో కొంతమంది వెళ్తారు. నేను అడుగుతున్నా కమిషనర్ గారిని కానీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు పెడుతున్న స్పందన బాగుంది, మీరు పెడుతున్న కార్యక్రమాలు బాగున్నాయి, మీరు చేస్తున్న ఆలోచనలు బాగున్నాయి, ఇద్దరు కక్కను కూర్చొని చక్కగా సెటిల్ చేయడం అన్ని బాగున్నాయి. కొంతమంది దీన్ని ఆసరాగా తీసుకుంటున్నారు, కొంతమంది దీన్ని విజయంగా తీసుకొని దాన్ని బయటికి చెప్పడం ఏంటంటే మేము లోన్ ఏం చేస్తామని బెదిరించి చాలా మందికి డబ్బులు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, అంటే భయస్తులకి. దాన్ని ఒక్కసారి సిపి గారు చూడాలి, ఆలోచించాలి. ఎందుకంటే ఇట్స్ ద డాక్యుమెంట్ అండ్ వెరిఫికేషన్ ఇమీడియట్, అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి కరెక్టా కాదా ఒక్కసారి చెక్ చేసి బోత్ పర్సన్స్. ఎందుకంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారండి, నేనే కంప్లైంట్ ఇచ్చాను, ఎవరి మీద, చిరంజీవి గారి మీద లేకపోతే ఎక్స్పైజర్ సెలబ్రిటీస్ మీద ఇచ్చేసారు అంటే వాళ్ళు పిలిచేస్తారా, సాక్ష్యాధారాలు అవసరం లేదా? ఒక్కసారి అన్ని కూడా రిపీట్ చేయమని అడుగుతుంది. ఎందుకంటే మనమే కూర్చొని సివిల్ డిస్ప్యూట్స్ కూడా సెటిల్మెంట్లు చేస్తే, బ్రో ఇది సివిల్ డిస్ప్యూట్, మనీ అంటే సివిల్ డిస్ప్యూట్ చేస్తే ఇంక కోర్టులు ఎందుకు, ఇంకా లాయర్లు ఎందుకు? కనుక ఇదంతా కూడా ఒక్కసారి మంచి కార్యక్రమాన్ని, సిపి గారు పెట్టిన కార్యక్రమాన్ని తప్పుగా వెళ్తుంది. ఒక్కసారి కొంతమంది తప్పుగా వాడుతున్నారు తెలంగాణలో, అది కూడా కొట్టింది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికైనా జనాలు తెలుసుకోగలగాలి, ఇది అందరూ కూడా తెలుసుకోగలగాలి, గవర్నమెంట్లు కూడా తెలుసుకోగలగాలి. దిల్ రాజు అనే వ్యక్తి ఇక్కడ కూర్చొని ఇప్పుడు అది కాదండి, డబ్బులు ఆయన నేను బాకీ లేను, మాకు ఆయన బాకీ లేను, మా డబ్బులు ఎలా ఆపాడు? అన్నపూర్ణ స్టూడియో మాకు ఎలా డబ్బులు ఆపారు? ఈయన సతీష్ అన్న ఆయన ఏమైనా అగ్రిమెంట్లు ఉంటే అది చూపించమనండి. ఆయన అగ్రిమెంట్లు ఉండి మేమేమైనా ఆ సినిమా ఉంటే డబ్బు కడితే చూపించమని రెడీ. ఆయన డబ్బులు లేక అగ్రిమెంట్ మాకు ఇచ్చింది సైన్ లైసెన్స్, మేము డబ్బు కట్టింది సైన్ లైసెన్స్ వైట్ అమౌంట్. మళ్ళీ అలాంటప్పుడు మీ ఇద్దరికి అగ్రిమెంట్లు చేయరు కదా. ఆయన ఇచ్చిన ఆల్రెడీ డాక్యుమెంట్ కూడా క్లియర్ కట్ గా చూపించాము.
ఆయన డాక్యుమెంట్ ఇచ్చాడు. ఆ డాక్యుమెంట్ ప్రకారం ఇదిగోండి ఆయన మొత్తం టోటల్గా ఎంఓ ఇచ్చేసాడు, అయిపోయింది. ఇదిగోండి మళ్ళా ఆల్రెడీ సైన్ క్రియేషన్స్ వచ్చి ఎంఓఈ రాశాడు. ఇదంతా మొత్తం టోటల్ గా డాక్యుమెంట్స్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఇస్ డాక్యుమెంట్ క్లియర్ ఉంది. అలాగే ఈ వ్యక్తికి ఏంటంటే ఈ వ్యక్తి ఉదయం లెగిస్తే ఇస్ ద బ్లాక్ మెయిలింగ్. ఉదయం లెగిస్తే బ్లాక్ మెయిలింగ్. ఈయన తాలూకు అందరూ కలిపి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ బ్లాక్ మెయిలింగ్ అనేది మనం ఒక్కటే దీన్ని అరికట్టకపోతే ఇది ఇంకా 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 మొదలు పెడతాడు అని దానికి దిల్ రాజు గారు సపోర్ట్ చేస్తూ ఇప్పుడు డబ్బులు ఆపడం అనేది, మీరు సినిమాలు మీకే రావాలనేది తప్పు. సినిమా అనేది కొత్త నీరు రావాలి, ఎవరైనా కొనుక్కోవచ్చు, ఎవరైనా అమ్ముకోవచ్చు, మీరు ఒక్కడే రావాలని ఎగ్జిబిటర్లు భయపిస్తారు. అయితే ఎగ్జిబిటర్ తెలంగాణ ఎగ్జిబిటర్లు భయపిస్తున్నారు. ఇక్కడ కూడా ఎగ్జిబిటర్లు భయపించడానికి ప్రయత్నం చేశారు. ఎగ్జిబిటర్లు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ మీరు దిల్ రాజు గారు, శిరీష్ గారు మా ఇల్లు పడకండి. మీరు మొత్తం టోటల్ గా మీరు ఒక్కటే మాట చెప్తున్నా, మీరు చేస్తున్నదల్లా మీ ఓనర్ గా మీరు రండి, సినిమాలు చేసుకోండి. మీరు అంతే తప్ప ఎవరికో మీరు లీజుకి ఇచ్చుకోండి, లీజుకి హక్కు ఉంది, లీజుకి ఇవ్వండి, ఏవైనా ఇవ్వండి. కానీ ఆ రూపాయి డబ్బులు ఓనర్కి వెళ్లకుండా, డిస్ట్రిబ్యూటర్కి వెళ్లకుండా, నిర్మాతకి వెళ్లకుండా మధ్యలో వాళ్ళు తినడం అనేది ఎంత దాకా కరెక్ట్? మా పోరాటం ఇదే, మా పోరాటం ఇదే. మేము తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్తుంది, ఇక్కడ మీకు మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణాలు ఇవే. ఎందుకంటే ఇలా మీ లీజ్ ఓనర్లు ఈ డబ్బు అంతా తింటూ ఉంటే నిజమైన ఎగ్జిక్యూటివ్ డబ్బు వెళ్తుందా? నిజమైన డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి ఏంటి? అంటే మీరే సినిమాలు తీయాలా? మీరు సినిమా తీసుకోండి, మీరు డబ్బు కట్టి సినిమా తీసుకోండి. బెదిరింపులు ఏంటి? బెదిరింపులు ఏంటి అని అడుగుతున్నా. సినిమాని మేము డబ్బు 6వ తారీఖు నైట్ మీ డబ్బు సినిమా అయిందే వదిలేసిన తర్వాత 6వ తారీఖు నైట్ ఈజ్ పేడ్ ఆఫ్ ది మనీ సైన్ క్రియేషన్స్ 15 crores 35 lakhs అంటే మొత్తం టోటల్ 15 crores 60 lakhs పే చేసాం.